నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందుయుండుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. ఇంతతో ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదంనివ్వండి. తండ్రి, మేము చేయుచున్న పనులను, మా చుట్టూ ఉన్న పనివారును, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, కార్మికులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారికున్న బలహీనతను తొలగించి బలంనివ్వండి. వారికి సంతోషంనివ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి. అందరినీ ఆనందముగా ఉంచి మీ రాజ్య సువార్తకై మీరు అక్కడ సమయంలో మేమంతా మేల్కొని మీ యందు మీ పరలోకముకు చేరటానికి మాకు అటువంటి ధన్యతను దయచేస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.